హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాయి పల్లవి గారు తన సినీ కెరీర్ స్టార్టింగ్లో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె కూడా కాస్టింగ్ కౌచ్కు గురైంది అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ వార్తలో నిజమెంత ఉంది, ఇది అసలు ఎలా బయటకు వచ్చింది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సో సాయి పల్లవి గారు మనకు తెలిసిందే, మరి ఎంత మంచి నటు, మంచి డ్యాన్సర్ కూడాను. అయితే చాలా సాంప్రదాయంగా కూడా ఉంటుంది సార్. అయితే ఆమె కూడా కాస్టింగ్ కౌచ్ గురైంది. సినిమా కెరీర్ స్టార్టింగ్లో ఆమె కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. మరి ఈ వార్తలో నిజమెంత ఉంది? నిజంగా సాయి పల్లవి గారికి అటువంటి అనుభవం ఎదురైంది అంటారు సార్? సాయి పల్లవి గారు మంచి డాన్సరు. మనం డీ ప్రోగ్రాంలో చూసాము. విన్నర్స్కి వచ్చింది, రన్నర్స్కి వచ్చింది, విన్నర్స్లో పోయింది. ఒకటి సాయి పల్లవి మెడికో కూడా డాక్టరు, అంటే డాక్టర్ కోర్సు పూర్తి చేసింది. తర్వాత ఇంకా ఫైనల్గా ఫినిష్ చేయడానికి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదే సినిమా రంగంలో ప్రవేశం. అనుకోకుండా ప్రవేశించి అనుకోకుండా బిజీ అయిపోయి తెలుగు తమిళ 2 సినిమాలలో కూడా వరుసగా బిజీగా ఉండడంతో ఆవిడ డాక్టర్ ఇంకా పూర్తిగా ఇంటిగ్రేటెడ్ డాక్టర్ అవ్వలేదు. తర్వాత చాలామంది సాయి పల్లవి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, డిసిప్లిన్డ్గా ఉంటుందని అనుకుంటూ ఉంటారు ఆవిడ మాటలు బట్టి. కానీ నేను చదివిన, అంటే మాకు తమిళ ఇన్ఫర్మేషన్ కూడా ఇంట్లో పిల్లలు పెట్టుకుంటారు టీవీలో, మాకు అందిన సమాచారం ప్రకారం చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా క్లోజ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అక్కడ ఎక్కడ అంటే కొంచెం దాన్ని ఏమంటారు, ఆ పొగరు అహంకారం చూపించినట్టు కనిపించదు. వాడు బేసిక్గా ఎవరు సూర్య అభిమాని, బేసిక్గా సూర్య అభిమాని. ఆవిడ ఫస్ట్ సినిమా ఫిదా కదా. ఇక్కడ ఆ ఫిదాలో యాక్ట్ చేస్తుండగా దిల్ రాజు ఒక మాట అన్నాడు, ఏమ్మా నీతో మొదటిసారిగా యాక్ట్ చేస్తున్నాడు కదా వరుణ్ తేజ్, నీకు అభ్యంతరం లేదా పెళ్లి చేసుకుంటానంటే ఆవిడ వెనక ముందు అంటే తలచుకోకుండా తడుముకోకుండా ఓకే అందమాట. అంటే ఏమిటి, ఆవిడ పెద్ద బెట్టు చేసే ఆయన నో నో నాట్ ఇట్లాంటి మాట్లాడదన్నమాట. ఎందుకంటే జరిగిపోయేది ఏమీ లేదు, మనం చెప్పినంత మాత్రంలో ప్రాబ్లము లేదని తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, సాయి పల్లవి. అలా తెలుగు కంటే తమిళ్లో చాలా బాగా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ వేసింది. మంచి మంచి క్యారెక్టర్స్ వేసి అక్కడ ధనుష్తో చేసినప్పుడు ధనుష్ ఈవిడితో పోటీపడి డ్యాన్స్ చేయడం, ఇట్లాంటి క్యారెక్టర్స్ చేసి చాలా బాగా ధనుష్కి దగ్గర అయ్యింది. ధనుష్ అంటే సాయి పల్లవి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందనేటువంటి పుకార్లు షికార్లు చేశాయి. అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ మన చైతన్యతో యాక్ట్ చేసినటువంటి లవ్ స్టోరీ మాత్రం చాలా హుషారుగా యాక్ట్ చేయింది. చైతన్య కూడా చాలా, అంటే ఆఫ్టర్ సమంతని వదిలేసిన తర్వాత, సమంతకి దూరం అయిన తర్వాత సాయి పల్లవికి చాలా దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంటే మన చైతు. అందులో ఎవరు మొదట స్టార్ట్ చేయనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా లిప్పులాకుతో అంటే ఒకటైనటువంటి సాయి పల్లవి చైతుల జంట కనుక ఆవిడ ఏమన్నా పగ తీర్చుకుంటాను, మీకేదో అంతు చూస్తాను అనే మనిషి కాదు. జనరల్గా నచ్చితే ఇష్టపడితే ముద్దు పెట్టుకుంటుంది, లేకపోతే తర్వాత ఎంతమంది ఎంత తపన పడ్డా ఎవరిని లిప్పులాకు ముద్దు పెట్టుకోవడం జరగలేదు కదా. ఇక్కడ ఎవరు మన టిల్లు 2లో ఏదో అనుకోకుండా అనుపమ పరమేశ్వరును, తర్వాత ఆయనకి జరిగింది కానీ సిద్ధు, అంతేగాని తర్వాత లిప్లాక్ చేసిన వాళ్ళు, అంత ధైర్యం ఉన్నవాళ్ళు, అంత నటన పట్ల ఆరాధనాభావం ఉన్నవాళ్ళు ఎవరు లేరు. కనుక ఏదో వచ్చేస్తే చంపేస్తాను, వాళ్ళ అంతం చూసేస్తాను అనేటువంటి అవకాశం లేదు. ఓకే, అది మరి ఇప్పుడు ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చిందంటారు సార్? ఎంతో వైరల్ చేస్తారు కానీ ఇంతకుముందు జరిగింది. దీనికి రెలివెంట్గా ఉన్నటువంటి విషయం చెప్తాను. ఇది ప్రేక్షకులకి ఎవరికీ తెలీదు, మీకు తెలియదు. ఓకే, ఒకనొకప్పుడు చెన్నైలో విజయవాహిని స్టూడియోస్ అని ఉండేది. అందులో
చిన్న చిన్న వేషాలు వేస్తుండేది వాణిశ్రీ గారు. అప్పుడు వాణిశ్రీ గారి పేరు రత్నకుమారి. ఆ రోజుల్లో హీరోయిన్లు వేషాలు కావాలంటే ప్రొడక్షన్ మేనేజర్లకి కాకా పట్టాలి, లేదా వాళ్ళు చెప్పినట్టు వినాలి, లేదా వాళ్ళ కనుసన్నల్లో మసలుకుంటూ ఉండాలి. అటువంటి విధంగా మసలుకుంటూ ఉన్న రోజుల్లో వాణిశ్రీని ఒక అది అంటే అప్పుడు జరిగినటువంటి విషయం కదా మనం చెప్పుకుంటున్నాం. సంఖ్య ఎందుకు కానీ కొంతమంది ఏదో వాళ్ళు వాష్రూమ్కి తీసుకువెళ్ళి కాసేపట్లో పంపించేశారు అంతే. ఆ వాష్రూమ్ తీసుకెళ్ళి కాసేపట్లో పంపించేస్తే మహాతల్లి ఎలాగ ఆవిడని ఎవరెవరు ఏ విధంగా అంటే దాన్ని అవమానం చేశారో. వాళ్ళని కొట్టిందండి, స్టూడియోలోనే కొట్టింది. వాళ్ళు కాల్ షీల్డ్కి వెళ్తే కాలుతో తన్నింది. అంటే ఏవిఎం చెట్టి గారు కూడా భీష్మ చిత్రంలో వెళ్ళినప్పుడు ఏంటి పని మనిషిలాగా ఉంది ఈ అమ్మాయి, తీసి పారేయండి అని చెప్పాడు. అటువంటి ఏవిఎం చెట్టి గారే వాణిశ్రీని చిట్టు చెల్లెల్లో హీరోయిన్గా చేయమని, అంటే ఆ టైటిల్లో క్యారెక్టర్ చేయమని రిక్వెస్ట్ చేశాడమ్మ. పొరపాటు అయిపోయింది, నిన్ను అలాగ అన్నం తప్పే, కానీ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కదా, మా పెద్ద సంస్థ, రా అమ్మ, తప్పుగా నేను క్షమాపణ చెప్పుకుంటానని ఆవిడని మొదటిసారిగా పని మనిషిలాగా ఉందని చెప్పినటువంటి ఏవిఎం చెట్టియార్ గారు కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆవిడని ఎవరెవరైతే అవమానం చేశారో వాళ్ళందరినీ కూడా మామూలు కాదు ఇంటికి వెళ్ళికొట్టింది. వాళ్ళు తను యాక్ట్ చేసే సినిమాలో ఏ సినిమాలో కూడా ఆ ప్రొడక్షన్ మేనేజర్ కానీ ప్రొడక్షన్ అసిస్టెంట్గా కానీ వాళ్ళకి అసలు వాళ్ళు కనిపిస్తే షూట్లో వెళ్ళిపోతుందన్నమాట. అంత పగ తీర్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాణిశ్రీ గారు ఉన్నారు. ఈ సాయి పల్లవికి ఏంది బాగా బతకడం తెలుసు, డీ ప్రోగ్రాంలో ఎంపికైంది, ఎవరెవరిని ఎంత మంచి చేసుకోవాలో, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు, ఆఖరికి లిపిలాకైనా ఇష్టమైతే పెట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉంది. ఏదో పైగా ఆవిడ పెద్ద అందగత్తి కాదు, ఆవిడ పెద్ద ఓవర్గా బిజీ అయిపోయే అవకాశం లేదు. మామూలు సంసారపక్షంగా ఉన్న క్యారెక్టర్లా ఉంటుంది. ఆ సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు వస్తే రావచ్చు, లేదా అక్కడ తమిళంలో ఉంటుందన్నమాట. అంతేగాని ఓహో అని శ్రీదేవి, అనుష్క వీళ్ళలా బిజీ అయిపోయే అవకాశాలు తను లేవు కనుక ఇది ఎవరో పుక్కిటి పురాణం అనుకుంటున్నాను అన్నమాట. ఈ మధ్య చాలామంది రైటర్లు, జర్నలిస్టులే రైటర్లు అయిపోతున్నారు, జర్నలిస్టులు కూడా రైటర్లు అయిపోతున్నారు అన్నమాట. ఎవరికి ఏమి తోచినట్టయితే వాళ్ళు చెప్పేస్తున్నారు, అది వైరల్ అవుతుంది. దాన్ని మీ ఫోటోలు అడిగినట్టయితే ఇది ఇప్పుడు కాదురా బాబు, పలానా అప్పుడు జరిగిందని చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది మనకి. కానీ అది కాదు, అది కేవలం ఫేక్ స్టోరీ. ఈ సాయి పల్లవికి ఏంది బాగా బతకడం తెలుసు, డీ ప్రోగ్రాంలో ఎంపికైంది, ఎవరెవరిని ఎంత మంచి చేసుకోవాలో, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు, ఆఖరికి లిపిలాకైనా ఇష్టమైతే పెట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉంది. ఏదో పైగా ఆవిడ పెద్ద అందగత్తి కాదు, ఆవిడ పెద్ద ఓవర్గా బిజీ అయిపోయే అవకాశం లేదు. మామూలు సంసారపక్షంగా ఉన్న క్యారెక్టర్లా ఉంటుంది. ఆ సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు వస్తే రావచ్చు, లేదా అక్కడ తమిళంలో ఉంటుందన్నమాట. అంతేగాని ఓహో అని శ్రీదేవి, అనుష్క వీళ్ళలా బిజీ అయిపోయే అవకాశాలు తను లేవు కనుక ఇది ఎవరో పుక్కిటి పురాణం అనుకుంటున్నాను అన్నమాట. ఈ మధ్య చాలామంది రైటర్లు, జర్నలిస్టులే రైటర్లు అయిపోతున్నారు, జర్నలిస్టులు కూడా రైటర్లు అయిపోతున్నారు అన్నమాట. ఎవరికి ఏమి తోచినట్టయితే వాళ్ళు చెప్పేస్తున్నారు, అది వైరల్ అవుతుంది. దాన్ని మీ ఫోటోలు అడిగినట్టయితే ఇది ఇప్పుడు కాదురా బాబు, పలానా అప్పుడు జరిగిందని చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది మనకి. కానీ అది కాదు, అది కేవలం ఫేక్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాయ్.